భారతదేశం భిన్నత్వంలో ఏకత్వానికి నిలువుటద్దం. రాజ్యాంగం మనకు నచ్చిన మతాన్ని ఆచరించే స్వేచ్ఛనిచ్చింది. కానీ ఒక మనిషి తన మతాన్ని మార్చుకున్నప్పుడు తన పుట్టుకతో వచ్చిన కులం ఏమవుతుంది? రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లు, చట్టపరమైన రక్షణలు ఆ వ్యక్తికి అలాగే వర్తిస్తాయా? లేక మతంతో పాటే ఆ హోదా కూడా మారిపోతుందా? బాపట్ల జిల్లాలోని ఒక చిన్న గ్రామంలో మొదలైన వివాదం దేశ అత్యున్నత న్యాయస్థానం వరకు వెళ్లి ఒక సంచలన తీర్పుకు దారితీసింది. మత మార్పిడి మరియు ఎస్సీ హోదాపై సుప్రీంకోర్టు ఇచ్చిన ఆ కీలక స్పష్టత ఏంటి? భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మాత్రమే కాదు, అనేక మతాలకు పుట్టినిల్లు. మన రాజ్యాంగం ప్రతి పౌరుడికి నచ్చిన మతాన్ని అనుసరించే స్వేచ్ఛను ఇచ్చింది. హిందూ, బౌద్ధ, జైన, సిక్కు మతాలు ఇక్కడే జన్మించాయి. ఇస్లాం, క్రైస్తవం, పార్సీ వంటి మతాలు ఇక్కడే కలిసిపోయాయి. భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి తనకు నచ్చిన మతాన్ని అనుసరించే, ప్రచారం చేసే స్వేచ్ఛను కల్పించింది. అయితే ఈ మత మార్పిడి అనేది ఇటీవలి కాలంలో తీవ్ర చర్చకు దారితీస్తోంది. భారత రాజ్యాంగంలోని 25వ నిబంధన ప్రకారం ప్రతి వ్యక్తికి తన మనస్సాక్షికి అనుగుణంగా ఏ మతాన్నైనా స్వీకరించి, ఆచరించే మరియు ప్రచారం చేసే ప్రాథమిక హక్కు ఉంది. అయితే ఈ మత మార్పిడి అనేది రాజ్యాంగం కల్పించిన కులపరమైన రిజర్వేషన్లపై, ముఖ్యంగా షెడ్యూల్డ్ కులాల హోదాపై ఎలాంటి ప్రభావం చూపుతుంది అనేది దశాబ్దాలుగా నలుగుతోన్న ప్రశ్న. ఇటీవల ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించడంతో ఈ అంశంపై ఓ స్పష్టత వచ్చింది. క్రైస్తవ మతంలోకి మారిన వ్యక్తి తన ఎస్సీ సామాజిక హోదాను, దాని ద్వారా వచ్చే చట్టపరమైన రక్షణలు కోల్పోతారని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ మొత్తం వివాదం ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లా పిట్టలవానిపాలెం అనే చిన్న గ్రామంలో మొదలైంది. చింతాడ ఆనంద్ అనే వ్యక్తి ఆ గ్రామంలో ఎటువంటి అధికారిక అనుమతులు లేకుండా ఒక చర్చిని నిర్మిస్తూ ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. దీనిపై అదే గ్రామానికి చెందిన అక్కల రామిరెడ్డి మరియు ఇతర గ్రామస్తులు అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా నివాస ప్రాంతాల్లో ఇలాంటివి చేయడం సరికాదని వారు వాదించారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దీనిని ఆసరాగా చేసుకుని చింతాడ ఆనంద్ తనను కులం పేరుతో దూషించారని పేర్కొంటూ అక్కల రామిరెడ్డి మరియు ఇతరులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం కింద పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేయడంతో ఈ వ్యవహారం కోర్టు మెట్లెక్కింది. ఫిర్యాదుదారుడైన చింతాడ ఆనంద్ గతంలోనే హిందూ మతాన్ని వదిలి క్రైస్తవాన్ని స్వీకరించారని, ఆయన చర్చిలో పాస్టర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారని కోర్టుకు ఆధారాలు సమర్పించారు. 1950 నాటి రాజ్యాంగ ఉత్తర్వులని 3వ నిబంధన ప్రకారం హిందూ, సిక్కు లేదా బౌద్ధ మతం కాని మరే ఇతర మతంలోకి మారిన వ్యక్తి షెడ్యూల్డ్ కులానికి చెందిన వ్యక్తిగా పరిగణించబడరు. అంటే క్రైస్తవ మతంలో కుల వివక్ష లేదని, ఆ మతంలోకి మారిన తర్వాత ఒక వ్యక్తి తాను ఇంకా ఎస్సీ కులానికి చెందినవాడినేనని చెప్పుకుంటూ అట్రాసిటీ చట్టం కింద కేసులు పెట్టడం చెల్లదని వారు వాదించారు. మరోవైపు ఆనంద్ తరఫు న్యాయవాది వాదిస్తూ ప్రభుత్వం అతనికిచ్చిన కుల ధృవీకరణ పత్రంలో ఎస్సీ హిందూ అని ఉందని, కాబట్టి ఆ చట్టం వర్తిస్తుందని కోరారు. కానీ వాస్తవంగా మతం మారిన తర్వాత ఆ సర్టిఫికెట్ తన ప్రాధాన్యతను కోల్పోతుందని కోర్టు అభిప్రాయపడింది. ఈ కేసును విచారించిన ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ హరినాథ్ అత్యంత కీలకమైన తీర్పును ఇచ్చారు. క్రైస్తవ మతంలోకి మారిన వ్యక్తిని హిందువుగా పరిగణించలేం, క్రైస్తవంలో కుల ప్రస్తావన లేదు, కాబట్టి మతం మారిన తర్వాత సదరు వ్యక్తికి ఎస్సీ హోదా ఉండదు. ఫలితంగా అతనికి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద రక్షణ పొందే అర్హత లేదు అని స్పష్టం చేస్తూ రామిరెడ్డిపై ఉన్న కేసు కొట్టేశారు. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఆనంద్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే జస్టిస్ పీకే మిశ్రా మరియు జస్టిస్ ఎన్వి అంజారియా నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం హైకోర్టు ఇచ్చిన తీర్పులో ఎటువంటి తప్పు లేదని తేల్చి చెప్పేసింది. మత మార్పిడి అనేది వ్యక్తిగత నిర్ణయమే అయినప్పటికీ దానివల్ల వచ్చే సామాజిక పరిణామాలను అంగీకరించాల్సిందేనని అత్యున్నత న్యాయస్థానం భావించింది. హిందూ ధర్మంలోని కొన్ని కులాలు అనుభవించిన అణచివేతకు పరిహారంగా రిజర్వేషన్లు కల్పించబడ్డాయి. అయితే క్రైస్తవం, ఇస్లాం వంటి మతాలు అందరూ సమానమేననే సూత్రంపై నడుస్తాయి కాబట్టి అక్కడ కులాల వారీగా రక్షణలు ఉండవు. ఈ తీర్పు సమాజంలో అనేక మార్పులకు దారితీసే అవకాశం ఉంది. మతం మారినప్పటికీ పాత కుల సర్టిఫికెట్లతో రాజకీయ పదవులు, ప్రభుత్వ ఉద్యోగాలు పొందుతున్న వారికి ఈ తీర్పు ఒక హెచ్చరిక. ఈ చట్టం నిజమైన బాధితుల కోసమేనని, మతం మారిన తర్వాత దీన్ని ఇతరులపై ఆయుధంగా వాడడం కుదరదని స్పష్టమైంది. రాజ్యాంగం కల్పించిన ఫలాలను ఎవరు అనుభవించాలనే విషయంలో ఉన్న అయోమయాన్ని ఈ తీర్పు తొలగించింది.
ఈ తీర్పు ఎవరికీ వ్యతిరేకం కాదు, కేవలం రాజ్యాంగబద్ధమైన స్పష్టత మాత్రమే. హిందూ మతంలో ఉన్న కుల వివక్షను రూపుమాపడానికి రిజర్వేషన్లు ఓ సాధనం. ఒక వ్యక్తి ఆ వ్యవస్థ నుంచి బయటకొచ్చి కులం లేని మతాన్ని స్వీకరించినప్పుడు సహజంగానే పాత వ్యవస్థలోని ప్రయోజనాలను వదులుకోవలసి ఉంటుంది. దీనివల్ల నిజమైన వెనుకబడిన వర్గాలకు న్యాయం జరుగుతుంది. న్యాయస్థానాలు ఇచ్చిన ఈ తీర్పులు సామాజిక న్యాయాన్ని కాపాడడంలో మైలురాళ్లుగా నిలుస్తాయి. మతం మారడం అనేది హక్కు అయితే ఆ మార్పుకు లోబడి నడుచుకోవడం బాధ్యత. సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తీర్పు ద్వారా రాజ్యాంగంలోని నిబంధనలకు ఒక శాశ్వతమైన గుర్తింపు లభించింది. భవిష్యత్తులో ఇలాంటి వివాదాలు తలెత్తకుండా ఈ తీర్పు ఒక దిక్సూచిలా పనిచేస్తుంది.